పరిశుద్ధమైన వాక్యమును చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన బహుమూల్యమైన ఆత్మ కుమ్మరింపు పండుగలో ప్రవేశించిన ప్రియులారా, నిండుగా కుమ్మరింపై నిలిచివాసము చేసిన పరిశుద్ధాత్మలో నిండైన పాలు కలిగిన వారు చేయు పరిపూర్ణమైన సర్వారాధన సౌభాగ్యమును ఆత్మ తండ్రి కూడి ఉన్న మనకెల్లరకును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ దినము ఆత్మ కుమ్మరింపు పండుగ. ఈ దినము అనగా పరిశుద్ధాత్మ తండ్రి సంఘము మీదకు దిగివచ్చిన పండుగ. యేసుక్రీస్తు ప్రభువే లోకములోనికి వచ్చారు. యేసు ప్రభు లోకములోనికి వచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి సంఘములోనికి వచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి సంఘములోనికి వచ్చారు కనుక ఆయన మానవ రాకను, యేసు ప్రభువు యొక్క మానవ రాకను క్రిస్మస్ పండుగగా చేసుకుంటూ ఉన్న మనము పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క రాకను పెంతెకోస్తు పండుగ లేదా ఆత్మ కుమ్మరింపు పండుగగా చేసుకుంటున్నాం. కనుక ఈ దినము ఆ పండుగ. ఏ పండుగ? పరిశుద్ధాత్మ తండ్రి సంఘములోనికి దిగి వచ్చిన పండుగ. ఆ సంఘములో ఎవరు కూడా ఉన్నాం? మనం కూడా ఉన్నాం. మనం కూడా. కనుక సంఘములోనికి వచ్చిన మనము, సంఘములోనికి వచ్చిన మనము సంఘములో ఉండుటకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ తండ్రికి సర్వారాధన స్తుతులు సమర్పించటం మనకెంతైనా సబబే. మనం ముందొచ్చామా? ఆయన ముందొచ్చారు. ఆయనే ముందొచ్చారు, తర్వాతే మనం వచ్చాం. కనుక ఆయన ముందొచ్చిన ఆయన ఏం చేశారు? మనకే మార్గం సరళం చేశారు, మనకు కూడా ప్రవేశం కలిగించారు. కనుక ఏం చెయ్యాలి? మనం ఆయనకి స్తుతులు చెయ్యాలి. అయ్యా నీకు వందనములయ్యా, ఈరోజు ఏం చేశావు? నాకంటే ముందుగా నీవు వచ్చినటువంటి ఈ సంఘములోనికి నన్ను కూడా తోడుకొని వచ్చి ఈ సంఘము చేసేటటువంటి పండుగలో నాకు కూడా పాలు కలిగించావు తండ్రి అని పరిశుద్ధాత్మ తండ్రిని మనం స్తుతించుకోవాలి. అలా స్తుతించినప్పుడు చెప్పండి, మనకు కూడా పండుగలో పాలు దొరుకుతుంది. మనకు కూడా పండుగలో. కనుక అలా స్తుతించటానికి ఆత్మ తండ్రి తన్ను గురించి ఈ పండుగ దినమున ఎలా వెల్లడి చేసుకుంటున్నారు, ఎలా ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు అని అంటే, నిండు కుమ్మరింపులోని నిండు మహిమ. ఏమి చెప్పండి? ఎందుకు ఇలా ప్రత్యక్షపరుచుకుంటున్నారు? మనం కూడా ఆయనను స్తుతించాలని, మనకంటే ముందుగా
వచ్చిన ఆయనను మనం కూడా స్తుతించి పండగ చేయాలని ఏం చేస్తూ ఉన్నారు? ఆయన ఈ ప్రత్యక్షత ఇస్తున్నారు. ఏ ప్రత్యక్షత? నిండు కుమ్మరింపులోని నిండు మహిమ. ఏమిటి నిండు కుమ్మరింపు అంటే? ఇది జనకులు మన కొరకు వ్రాయించిన మాట. పండుగ పరిశుద్ధాత్మ భక్త జనముల హృదయములలో నిండుగానే కుమ్మరింపై నిలిచి వాసము చేసినట్టు. కనుక ఆయన కుమ్మరించబడినప్పుడు నిండుగానే కుమ్మరించబడ్డారు. చరణంలోనే ఉంటుంది. అయ్యా 37వ కీర్తన అనుకుంటాను. అయ్యా 38వ కీర్తనలో చరణంలోనే. కనుక ఆయన కుమ్మరించబడినప్పుడు నిండుగానే కుమ్మరించబడ్డారు. నిండుగానే. కానీ ఆ నిండుగా కుమ్మరించబడిన ఆయనను ఆ దినమన ఆ మేడగదిలోని వారైతే నిండుగా అందుకొని 2:4 పరిశుద్ధాత్మతో నిండుకొన్నారు. అపోస్తలుల కార్యములు 2:4 నిండుగా అందుకున్నారు కనుక పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. నిండుగా అందుకున్నారు కనుక నిండుకున్నారు. అయ్యా నీవు కుమ్మరించబట్టంలో లోటు లేదు. 2 వారు అందుకోవటంలో కూడా లోపము లేదు. కానీ ఈరోజే వచ్చింది ఏంటి ఈ చిక్కు అంతా? ఏ చిక్కు? ఏమ్మా? పండగని తెలిసిన ఆరాధనకి రాలేని చిక్కు, చురుకుదనం లేని చిక్కు. నిండుగా కుమ్మరింపై నిలిచి వాసము చేసేటటువంటి పరిశుద్ధాత్మ తండ్రిని నిండకుండా ఏమని స్తుతించుకున్నాం? ఆవరించడానికి వచ్చిన ఆత్మ తండ్రిని ఆటంకపరిచే అంతరంగములే కదా ఇవి. ఏం ధ్యానం మీకు బోధపడలేదా? ఆయన ఎవరు? అంతా ఆవరించడానికి వచ్చిన ఆయన ఎప్పుడు ఏం చేయాలి? అడ్డగించాలి. అనేప్పుడు కూడా చెప్పండి, ఆటంకపరచాలా. అందుకని నిండుగా కుమ్మరింపై నిలిచి వాసము చేసిన ఆత్మ తండ్రితో ఈరోజు ఏం లేదు మనకి. నిండుగా నిండుకొనినటువంటి స్థితి లేదు. నిండుగా ఇక దానికి ఎన్నో ధ్యానం అంతా అదే. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో చీకటులు, ఎన్నో మానవ స్థితిగతులతో పరిపూర్ణంగా నిండి ఉన్నాం. కాబట్టి ఏం చేయలేకపోతున్నాం? పరిశుద్ధాత్మ తండ్రితో నిండుకోలేకపోతున్నాం. ఎవరా పరిశుద్ధాత్మ తండ్రి? ఎవరా పరిశుద్ధాత్మ తండ్రి? నిండుగా కుమ్మరింపైన పరిశుద్ధాత్మ తండ్రి. ఎవరో పరిశుద్ధాత్మ తండ్రి? ఆయనేమో నిండుగా కుమ్మరింపైనప్పటికీ మనం ఆయనతో పరిశుద్ధాత్మతో నిండుగా కుమ్మరింపైన తండ్రితో నిండుగా నింపుకోలేకపోతున్నాం. ఎందుకు? నీ నిండు కుమ్మరింపు మాత్రమే కాదయ్యా, ఓన్లే నీకంటే వేరే తలంపు లేదు కాబట్టి నువ్వేం చేసావు? నిండుగా కుమ్మరించబడటానికి నువ్వు వచ్చావు. నాకేమున్నాయి? నాకు చాలా ప్రయారిటీస్ ఉన్నాయి, నాకు చాలా ప్రాధాన్యతలు ఉన్నాయి. రా. కానీ ఎలా రావద్దు? నిండుగా కుమ్మరింపవటానికి రావద్దు. అంతా ఆవరించు
రావద్దు. దానికే ఈ ధ్యానాల్లో ఏమని పేరు పెట్టుకున్నాం, ఏమని చెప్పుకున్నాం, లేదా ఏమని అర్థం అవటానికి వివరించుకున్నాము అంటే వినబడతా ఉండేది. జల్లు కొడితే చాలు నాకు, ఒక తడుపు తడిస్తే చాలు, ఊరికట్లా తడిపెళ్ళు ఇంకే అట్లా లేదు, ఊరికే అట్లా మేఘం పట్టెళ్ళు లేదు, చిన్న జల్లు కొట్టిని చాలు, ఇంకా చాలు, దాంతోనే సంతృప్తి పడిపోతున్నాను, ఏం కావటం లేదు నాకు. మూడున్నర సంవత్సరాల కరువు తీరుటకు కుమ్మరింపుగా దిగివచ్చినటువంటి నీ మోపైనటువంటి వర్షము మీద తడిపేసుకో, ఓ తడుపు తడిపే జల్లు. ఆయన ఎవరు? నిండుగా కుమ్మరింపుగా వచ్చేటటువంటి తండ్రిని ఒక జల్లు కొట్టేళ్ళు, ఒక పొలకర్రాని, ఒక తడుపట్ల తడిపేసి వెళ్ళు అని అంటే ఏం చేస్తున్నట్లు? అడగబరుస్తున్నట్లు కాదా? అడ్డగిస్తున్నట్లు కాదా? ఇంకా అవమానపరుస్తున్నట్లు కాదా? కనుక ఎందుకు నిండు కుమ్మరింపులోని నిండు మహిమను అందుకోలేకపోతున్నామంటే నిండు కుమ్మరింపులోని ఆత్మతో నింపుకోలేకపోతున్నాం. నిండు కుమ్మరింపులోని ఆత్మతో నింపుకోనందువల్ల ఎందుకు నింపుకోలేకపోతున్నాం? చెప్పాలా చిన్న పాప? ఎందుకు నింపుకోలేకపోతున్నాం? ఉన్నాయ్యా, నాకు అవసరమైనవి చాలా ఉన్నాయి. ఐ హావ్ సెవరల్ అదర్ థింగ్స్. నువ్వు ఒక్కడవే నిండుకుంటే, ఒక్కడవే మిగిలినాటి నేను చేయలేను, మిగిలిన వాటి మీద దృష్టి పెట్టలేను. మిగిలిన వాటి మీద నాకు అవి కావాలి, నువ్వు కావాలి. అందుకని కడిపేసుకో. నేను ఏ రోజు నీకు కాదా, ఊరికట్ట చిన్న జల్లు కొట్టేళ్ళు కడిపేసుకో. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? 3.5 సంవత్సరముల కరువు తీర్చుటకు మోపైన వర్షము కురిపించాలని, కుమ్మరించాలని ఆయన ఉద్దేశం. ఆ మాటలు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. తీసుకోండి, రాజుల గ్రంథం తీసుకోండి. కనపడింది కదా అరచేయంత మేఘం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 44-45 వచనములు. ఏమన్నది అక్కడ? ఊరికే జల్లు కొట్టేళ్ళి అని ఉన్నదా? మోపైన వాన చూశాను. వాక్యాన్ని అన్వయించుకుంటే, వాక్యాన్ని
ఏమున్నది 44వ వచనంలో? వర్షము నిన్ను, వర్షం మనల్ని ఆపాలా, మనం వర్షాన్ని ఆపాలా? ప్రకృతి వర్షమేమో మనల్ని ఆపుతుంది, ఆత్మవర్షాన్ని ఎంత విచారం చూడండి. ఏది గొప్పది? వర్షం గొప్పది కాదా? ప్రకృతి సంబంధమైన వర్షం కన్నా. వర్షము నిన్ను, ఈ భూ సంబంధమైనటువంటి వర్షమే మనల్ని ఆపేస్తే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ తండ్రితో, ఆత్మ వర్షమై ఉన్నటువంటి, ఆత్మ సంబంధమైన వర్షమై ఉన్నటువంటి ఆత్మ తండ్రి మనల్ని ఆపలేరా? ఆయన ఆప్తేనో అదే చివరి రోజు, అదే చివరి రోజు కాదు, అదే చివరి క్షణం. ఆయన ఆపితే అందుకే ఏమై ఉండి కూడా ప్రకృతి సంబంధమైనటువంటి వర్షము కంటే కొన్ని కోట్ల రెట్లు విస్తారమైనటువంటి కుమ్మరింపు కలిగినటువంటి ఆయన ఏం చేయట్లేదు? ఎంతో శ్రేష్టమైన కుమ్మరింపు కలిగినటువంటి ఆయన ఏం చేయట్లేదు? ఆపట్లేదు. ఆపితే అయ్యా, ఇంత శ్రేష్టమైన కుమ్మరింపుని ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాను? హోల్డ్ ఆన్, ఆగు ఆగు ఆగు. ఎందుకు ఆగనేది? చదవండి. హగ్గయి గ్రంథం, హగ్గయి 1వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం. ఏమంటున్నారట? సమయం ఇంకానూ రాలేదు. బయటికి వెళ్ళి మాట్లాడతలే, ఇట్స్ నాట్ ద ప్లేస్. సమయం ఇంకానూ రాలేదు. యా, నీ కుమ్మరింపుతో నింపబడుటకు సమయం ఇంకానూ ఆగు. ఎందుకు? నాకు తెలుసు, నాకు ఇంకా కొన్ని చక్కబెట్టుకోవాల్సినవి ఉన్నాయి. అయ్యో పరిశుద్ధాత్మ, ప్రకృతి సంబంధమైనటువంటి వర్షమే నన్ను ఆపగలిగినటువంటి శక్తి కలిగినదై ఉన్నప్పటికీ నువ్వు నన్ను ఆపకుండా కాపాడుతూ ప్రకృతి సంబంధమైన వర్షాన్ని ఆపలేని నా చేత నువ్వు అడ్డగించబడ్డావు. ఏం గ్రహించలేదు? ఏంటి అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాలేకపోతే నేనేం చేయాలి? యంత్రాంగాన్ని బట్టి అర్థం అవుతుంది. అడ్డగించే యంత్రాంగానికి ఎప్పుడు అర్థం కాదు. అడ్డగించే యంత్రాంగానికి గుర్తుపెట్టు. పండగనేటటువంటి సులభ లేనప్పుడు మనకి చాలా కష్టం. ఆత్మతండ్రి ఎందులో మనల్ని తీసుకొని వెళ్తున్నారు, దాంట్లోకి వెళ్తాం. ప్రకృతి సంబంధమైనటువంటి వర్షాన్ని ఆపలేని నేను ప్రకృతి సంబంధమైనటువంటి వర్షంతో అడ్డగించబడేటటువంటి నేను ప్రకృతి సంబంధమైనటువంటి వర్షము కంటే ఎన్నో రెట్లు శ్రేష్టమైన
బలమైనటువంటి మిమ్ములను నేను అడ్డగించడానికి అనుమతించి ఏం చేస్తున్నావు? నా చేత అడ్డగించబడుతున్నా, నా చేత పలుమార్లు అడ్డగించబడుతున్నావయ్యా. నువ్వు అలా అడ్డగించబడటానికి అనుమతించకపోతే నాకు అదే చివరి క్షణం. కనుక ఇక్కడ ఆ మాటతో పాటు తరువాత రాయబడిన మాట మోపైన వర్షము, రాయబడిన మాట. కనుక మోపైన వర్షం మోపైన వర్షమును అందించటానికి కుమరింపుగా ఆయన వస్తూ ఉంటే ఒక జల్లు చాలు, ఒక తడుపు చాలు, ఒక చుక్క చాలు అని మనం అనుకుంటూ ఉంటే చెప్పండి, ఎంత ఆత్మ తండ్రికి ఆవేదనో, ఎంత ఆత్మ తండ్రికి ఆవేదనో మనం గ్రహించుకొని, అయ్యా నిండు కుమ్మరింపులోని నిండు మహిమతో నన్ను నింపటానికి వచ్చావు కనుక ఈ దినమైన ఈ సమయమైన నిండు కుమ్మరింపు మీద నిండు మనస్సుతో, నిండు కుమ్మరింపును నిండు మనస్సుతో ఆశించి ప్రేమించి నిండు మహిమలోనికి రాగలిగిన భాగ్యం నాకు అనుగ్రహించరా తండ్రి అని వేడుకున్నా. ఇప్పుడు ఎంతమందికి హైడ్రోజన్ బెలూన్స్ తెలుసు? అంటే హైడ్రోజన్ బెలూన్ అంటే ఏంటంటే గాలి కంటే బరువు ఎక్కువ తక్కువ? బరువు తక్కువ కాబట్టి గాలి కంటే, నాకు సైన్స్ రాకపోయినా కొంచెం అవగాహన ఉంది. గాలి కంటే హైడ్రోజన్ కూడా ఒక రకమైన వాయువు. గాలి కంటే బరువు తక్కువ కాబట్టి అది ఏమవుతుంది? పైకి తేలిపోతుంది, గాలిలోకి తేలిపోతుంది. దాని మీద ఒక బంతిలాగా చేసి ఏం చేస్తారు? అక్షరాలు రాస్తే ఇంకెవరికి చెప్పనవసరం లేకుండానే కనపడతా ఉంటుంది. ఏం పేరు దాని పేరు? హైడ్రోజన్ బెలూన్. దానిలో ఆ హైడ్రోజన్ నిండుకొని ఉంటుందా, అరకొరగా ఉంటుందా? రెండు, హాట్ ఎయిర్ బెలూన్. హాట్ ఎయిర్ బెలూన్ అంటే లోపల మంట మండిస్తారు, కింద మంట పెడతారు. కింద అంటే కింద బాగా ప్రజలు ఉంటారు, ఇంకా పైన మంట మండిస్తూ ఉంటారు. అది కూడా ఏమవుతుంది? అడవుల మీద, అరణ్యాల మీద, చెట్ల మీద, పుట్టల మీద వెళ్ళిపోతూ ఉంటుంది. దాంట్లో కూడా ఒక 50 మంది 20 మంది ఉంటారు. దాని పేరు ఏం పేరు? హాట్ ఎయిర్ బెలూన్. అయ్యా నీ ఆత్మ అగ్ని నన్ను నిండుగా మండించని ఎడల నేనేం చేయలేని కడవరి కాలంలో కూడా కొండల మీద, గుట్టల మీద, అడవుల మీద, అడవి జంతువుల మీద నేనేం చేయలేను? ప్రయాణించలేను. ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ఆఫ్రికాలో ఎక్కువ ప్రాముఖ్యం. ఆ అడవుల్ని చూడటానికి, కొండల్ని, గుట్టల్ని చూడటానికి ఏం చేస్తారు? ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ లో ప్రజలను, సందర్శకులను. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, మీ పరిశుద్ధమైన అగ్ని ప్రభావము నా అంతరంగములో పరిపూర్ణముగా మండించకుండా, నా అంతరంగాన్ని పరిపూర్ణంగా మండించకుండా నేనేం చేయలేను ఈ కడవరి కాలంలో? కొండలను, గుట్టలను, అడవులను, అడవి జంతువులను దాటి వెళ్ళలేను కదా. నా ప్రియురాల, సింహ వ్యగ్రము నుండి గుహల గల కొండలపై నుండి నీవు క్రిందికి చూసేవాడు. చదువు పరమగీతకి రా.
పెండ్లి కుమారుడు. ఈ స్థితిని పరమగీత గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చదవాలి. అమాన పైరుని కిందికి చూడాలంటే పైకి వెళ్ళాలా వద్దా? వీటన్నిటికీ పైన సింహ వ్యాఘ్రములు అంటే సింహము, వ్యాఘ్రము అంటే పులి. అడవి జంతువులపైన, అడవులపైన, కొండలపైన, గుట్టలపైన ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ తండ్రి గారి ఆ అగ్ని పరిపూర్ణముగా ఆవరించుకోవటాన్ని బట్టి మనమే ప్రయాణం చేయాలి. ఈరోజు నేల మీద ప్రయాణం చేస్తున్నాం కాబట్టి కుక్క బౌ అంటే వెనక్కి వెళ్ళిపోవాలి, కుక్క బౌ అంటే వెనక్కి వెళ్ళాలి. పిల్లి బౌ అందులే, పిల్లి వరకే ఎదురవుతుంది. అంటే మాట్లాడి భయపెట్టేవి, మాట్లాడకుండానే అభ్యంతరపరిచేవి. పిల్లి వచ్చింది వెనక్కి వెళ్ళాలి. పాపం అదేం చేసింది, దాని దారిని అది పోతుంది. అయ్యా ఈ రోజున భయపడి వెనక్కి వెళ్ళేవి నా అంతట నేనుగా వెనక్కి మరలేవి. ఏమి లేనందువలన నిండుగా కుమ్మరింపైనటువంటి ఈ పరిశుద్ధాత్మ అగ్ని ప్రభావం అంతరంగములు లేనందున నేను వీటన్నిటికి పైగా ఏం చేయలేకపోతున్నాను. ఓ చిన్న కాలం వస్తే చాలు అక్కడే కూర్చోవాలి. పాము గుస్సుమంటే చాలు ఇంకా అక్కడే ఉంటారు. ఇంక గుహల మీదగా వెళ్ళేది ఎప్పుడు, ఇంకా పులుల దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు, సింహాల దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు? అయ్యా అందుకే నాలో నీవు ఏం చేస్తున్నావు? నిండుగా కొమ్మరింపు. నీ నిండు కొమ్మరింపుకు రవంతా, నీ నిండు కొమ్మరింపుకు రవంతా లోపం కలిగిన నిండు మహిమలోనికి నేను రాలేను. ఆ నిండు మహిమే ఏం చేయగలదు? నిజ శరీరాన్ని ఇవ్వగలదు. ఆ నిజ శరీరమే అన్నిటిపైన ఎగిరి వెళ్ళగలదు. అన్నిటిపైన అయ్యా నాకు ఎప్పుడయ్యా ఇంత ఆశ ఎప్పుడు, ఇంత అపేక్ష ఎప్పుడు, ఇంత ధ్యానం ఎప్పుడు, ఇంత దృష్టి ఎప్పుడు, ఇంత విశ్వాసం ఎప్పుడు? ఏం చేస్తున్నాడు వాడు? ఊరికే చెమచింతకాయలు చూపించి ఈ నిండు మహిమకు దూరం చేస్తున్నాడు. అదే కదా ఏమని ధ్యానం చేసుకున్నాం? వ్యర్థమైన వాటితో పొద్దుపుచ్చటం వలన నీకు తక్కువ ఆయాసం కలుగుతుందని ఏం చేస్తున్నాం? నిషిద్ధమైన వాటిని కూడా లోపలికి తెచ్చిపెట్టుకుంటున్నాం. మానవ నైజం ఎంతగా ఆయన ఆయాసపరుస్తుందో చూడండి. క్షమించయ్యా. వ్యర్థమైన వాటితో పొద్దుపుచ్చటం వల్ల నీకు నిండు కొలత జరగదు. ఏ నిండు కొలత? ఆయాసం, వేదన నీకు నిండుగా కలగదు. కాబట్టి ఏం చేయాలి? నేను నిషిద్ధమైన వాటిని కూడా లోపలికి తెచ్చిపెట్టుకుంటా. అప్పుడు నీకు నిండు కొలత. నిండుగా కుమ్మరింపై నిలిచి వాసం చేయడానికి ఆయన వస్తుంటే ఆయనకేం చేస్తున్నాం? నిండైన ప్రసవ కలిగిస్తూ ఎంత విచారం చెప్పండి. అయ్యా కనికరించయ్యా. అయినా నాకు కూడా ఈ పండగలో ఏం చేశావు? ప్రవేశమిచ్చావు, పాలు దయచేశావు. ఏం చేయటానికి? కనీసం ఈ సమయమైన నీ స్థితిని, నా స్థితిని
సరిపోవచ్చు. ఒకరోజు చెప్పుకున్నాం కదా, సరి చూసుకుంటే సరి చేసుకో, సరి చూసుకోకుండా సరి చూసుకోవటం అంటే ఏంటి? సరి చూసుకోవటం అంటే ఏంటి? నీ స్థితి ఏమిటి, నా స్థితి ఏమిటి, ఇదే ఏమిటి? అప్పుడు తెలుస్తుంది మనకి మనం ఎక్కడున్నామో. అప్పుడు ఏం చేయొచ్చు? కొందరు ఇక్కడ ఉండొచ్చు, కొందరు ఇక్కడ ఉండొచ్చు, ఇంకొందరు ఎక్కడో ఉండొచ్చు. అప్పుడు ఏం చేసుకోవచ్చు? సరి చేసుకోవచ్చు. సరి చూసుకోకుండా చేసుకోలేము. సరి చేసుకోగలమా? అందుకే ధ్యానం అనేది ఏంటయ్యా అంటే సరి చూసుకొని సరి చేసుకునేటటువంటి పని. అయ్యా కనికరించండి, ఎంత దౌర్భాగ్యతతో, దిక్కుమాలిన స్థితితో, దుష్టత్వంతో నేను నిండుకున్నప్పటికి కూడా ఏదో ఒక రీతిని చెప్పండి, ఈ పెంతెకోస్తు పండుగలోని సర్వారాధన స్తుతులు నేను కూడా పూర్ణ హృదయంతో చేయడానికి ఏం చేశావు? నాకు కూడా ప్రవేశం కలిగించావు. ప్రవేశం కలిగించిన తర్వాత నాకు కూడా పాలు దయచేసి ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావు పరిశుద్ధాత్మ తండ్రి అని చెప్పి ఏం చేయాలి ఈ రోజున చెప్పండి? సంబంధపడాలి, కనీసం సంబంధపడాలి. సంబంధపడటమేనా? అయ్యా కనీసం సంబంధపడాలని కోరుకుంటున్నావే, సంబంధపడకుండా ఎలా సరి చూసుకోగలను? సంబంధపడితేనే సరి చూసుకో. సంబంధపడటమే కుదరట్లేదే. సంబంధపడటమే ఎలా సమ్మతి పడగలను? సంబంధపడితే సమ్మతి పడగలను. ఎప్పుడు? సరి చూసుకోవటం. సమ్మతి లేదే, సంబంధపడటమే కుదరదు. సమ్మతి పడేది ఎక్కడ? అందుకే వాక్యంలో ఏముంది? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతించకుండా ఏం చేయలేరట? నో టూ పీపుల్ కెన్ వాక్ టుగెదర్. సమ్మతింపకుండా ఇద్దరు ఏం చేయలేరు? ఇంకేముంది? నడవలేరని ఉంది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవగలరా అంటే నడవలేరు. ఇప్పుడు కనీసం సంబంధపడటమే కుదరట్లేదే. ఇంకెక్కడ? ఆయనకి మనకి పాలు ఎక్కడ? కానీ ఇక పాలే లేకపోతే ఇక పొందెక్కడా? పరిపూర్ణత ఎక్కడ? ఏమీ. అయ్యా కనికరించండి. ఎందుకు? ఇంకా ఎందుకు? ఇంకా ఎంతకాలం? ఇంకా ఎందుకు వ్యర్థమైన వాటితో పొద్దుపుచ్చటం? ఇంకా ఎందుకు నిషిద్ధమైన వాటితో కాలక్షేపం చేయటం? ఇంకా ఎంతవరకు నిషిద్ధమైన వాటితో కాలక్షేపం చేయటం? మరి ఎందుకో సంఘానికి మాట చెప్పాలనే చెప్తున్నా. బైబిల్లో ఉన్న మాట, వ్యర్థమైన వాటితో పొద్దుగుచ్చితే నిషిద్ధమైన వాటితో కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ఈ రెండు స్థితిగతుల్లోనికి వెళ్ళిపోతే మనకు వినబడుతూ ఉన్నటువంటి మాట, నీ కాలానికి ముందు నీ వేళ చనిపో. వై డు యూ డై బిఫోర్ యువర్ డేస్? జాగ్రత్త. తర్వాత మీరు ఎవరిని కూడా బ్లేమ్ చేయలేరు, ఎవరిని కూడా నిందించలేరు. మీరు పాదిరి ప్రార్థన చేయలేదని అనొద్దు.
మనకన్నీ కూడా ఏం చేస్తున్నారు ఆత్మ తండ్రి? చక్కగా బోధపరుస్తూ ఉన్నారు. జాగ్రత్త జాగ్రత్త. ఈరోజు అన్ని విషయాల్లో చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇంకా నిషిద్ధమైన వాటితో కాలక్షేపం చేస్తూ ఉండేటటువంటి వారు అండర్లైన్ చేసుకోవాలా. బుద్ధిపూర్వకంగా తెలిసి 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 కూడా 7:17 ఏమనుంది? దేవుడు కాలం నిర్ణయించారు, కానీ ఏం చేస్తున్నావు నువ్వు? పరిగెత్తి 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 చెప్పండి ప్రపాతములో పడి ఏమైపోతున్నావు? నీ కాలానికి ముందుగానే దాటి, నీ కాలానికి ముందుగానే దాటి. అయ్యా క్షమించరా మమ్మల్ని? ఏం చేయలేకపోతున్నాం మేము? చెప్పండి, చెప్పరా? ఏం చేయలేకపోతున్నాం? వ్యర్థమైన వాటితో పొద్దుపుచ్చటం మానుకోలేకపోతున్నాము. నిషిద్ధమైన వాటితో కాలక్షేపం చేయడం మానుకోలేకపోతున్నాం. కనికరించండి. మనుషుడా, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయుచున్నానా? తెలియజేయబడి ఉన్నది. తెలియజేయుచున్నానని లేదు అక్కడ. ఏది ఉత్తమమో అది నీకు. ఇట్ వాస్ మేడ్ నోన్ టు యూ లాంగ్ లాంగ్ ఎగో. ఎప్పుడో నీకేం చేయబడింది? తెలియజేయబడి ఉన్నది. తెలియజేస్తున్నానని అనలేదు ఆయన. తెలియపరచాలనుకుంటున్నాను అని అనలేదు. తెలిపి ఉన్నాను కదా అని కూడా అంటలేదు. నాట్ సింపుల్ పాస్ట్, ఇట్ ఈస్ పాస్ట్ పార్టిసిపుల్. ఎప్పుడో జరిగింది. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. అంతే. మేలుకోవా, నువ్వు తెలుసుకోవా, ఎందులోకి వెళ్ళాల్సి ఉంటుంది? ఆ 17వ వచనంలోకి వెళ్ళాల్సి. వద్దయ్యా, మా కొరకు ఏమి నిర్ణయించావు? నిండు మహిమను నిర్ణయిస్తే, నిండు మహిమలో సింహవ్యాఘ్రములుండు గుహలు కలిగినటువంటి కొండల మీద నుండి ప్రయాణించేటటువంటి నిజ శరీరాన్ని నాకు అనుగ్రహిస్తూ నేను వదిలి 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 ఎక్కడికి వెళ్ళిపో? నా కాలానికి ముందే దాటిపోయే స్థితిగతులలోనికి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఇకనైనా ఒక్కసారి నా కన్నులు తెరిపించి నా గమ్యాన్ని నాకు చూపించు, నా ప్రస్థానాన్ని నాకు చూపించు, నా మార్గాన్ని నాకు బోధపరచు, నా ప్రాధాన్యతలను నాకు వివరించు. ఎక్స్ప్లెయిన్ మై ప్రయారిటీస్. నా ప్రాధాన్యతలు నాకు వివరించు. నా ఎంపికలు నాకు అంటే నేను ఏది కోరుకుంటున్నానో అది ఎంపిక. నా ఎంపికలు నాకు విడమర్చు. ఏం చేయాలి నువ్వు అలా విడజెప్పకపోతే నా ఎంపికలలో ఉన్నటువంటి లోపాలు దోషాలు నేను తెలుసుకోలేను. తెలుసుకోలేకపోతే చెప్పండి, ఐ హ్యావ్ టు డై బిఫోర్ మై డేస్. నా కాలానికి ముందే వద్దునైనా స్థితి వద్దు అని అడుగుదాం. కనుక ప్రియమైన వాటారా, ఇదినం పరిశుద్ధాత్మ తండ్రి నిండుగా కొమ్మరింపైన స్థితిలోని లేదా నిండైన కొమ్మరింపులోని నిండు మహిమను మనకివ్వటం ద్వారా ఏం చేస్తున్నారు? ఆత్మ కొమ్మరింపు పండగ చేస్తున్నారు.
కనుక అరకొరగా అందుకుందామా, నిండు కుమ్మరింపులోనికి వద్దామా? నిండు కుమ్మరింపులోనికి రావాలంటే ఆ లోపల ఉండేటటువంటి చెత్త చెదారాన్ని అంతా తీసేసుకోవాలి. ఎందులోనికి రావాలంటే నిండు కుమ్మరింపు. నాకు సహాయం చేయండి. అటువలే ఆత్మయు సహాయం చేయుచున్నాడు. నువ్వు బలహీనతను చూచి దాటుకొని వెళ్ళే తండ్రివి కాదు, బలహీనతను చూచి సహాయం చేసే తండ్రి. నాకు సహాయం చేయండి. ఎందుకు? ఈ నిండు కుమ్మరింపులోనికి రావటానికి. ఈ నిండు కుమ్మరింపులోనికి రాకుండా నిండు మహిమలోనికి రాలేను. నిండు మహిమలోనికి రాకుండా నిజ శరీరము ధరించుకోలేదు. నిజ శరీరము ధరించుకోకుండా ఎగిరి వెళ్ళ అంతే. ఇక్కడే అయిపోవాలి, ఎక్కడో రైట్. కనుక కొన్ని మాటలు ఆత్మ తండ్రి మనకి ఇచ్చిన కొన్ని మాటలు ఈ వెలుగులో, నిండు కొమ్మరింపులో, నిండు మహిమ ఎదుట చూసుకొని మన వాక్య ధ్యానాన్ని ముగించుకొని శరీర రక్తములను అందుకుందాం. నెంబర్ 1, నిండు శరీరములోని నిండు మహిమ. మరి ఒక వేదాంతి చెప్పటం విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఆయన అన్న మాట ఏంటంటే, యేసు ప్రభు ఏమన్నారు? రొట్టెనిచ్చి నా శరీరాన్ని ఇస్తున్నాను అన్నారు. ఏమన్నారు? ఏమనలేదు. నా వేలు దయ్యములను వెళ్ళగొట్టగలిగినంత శక్తి కలిగిన దేవుని వ్రేలు, ఐఎమ్ నాట్ గివింగ్ యూ మై ఫింగర్. నా వేలుని ఇస్తున్నాను అన్నారా? నా నేత్రములు ఇస్తున్నాను అన్నారా? భూమి అందంతటా సంచారం చేయుచున్న నీ మనసులోనివి కూడా గ్రహించగలిగినటువంటి నా గుండెని ఇస్తున్నాను అన్నారా? ఏమన్నారా? నా చెవి ఇస్తున్నా, నా కన్ను ఇస్తున్నా, నా నోరు 3 దినాలు పలకగలిగేటటువంటి నా నోరుని ఇస్తున్నా. ఏమన్నారు? నా శరీరమును మీకు. శరీరంలో ఏమున్నాయి? ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా. ఒక వేదాంతి, ఆయన పేరు రాజ్ కుమార్ గారు, బైబిల్ క్లాసుల్లో వివరించిన చాలా సంతోషం. అంతరంగం నిండుకుంది. ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ అవగాహన కలగలేదు నీ శరీరం మీద. శరీరం అంటే ఏమనుకుంటున్నాను? మాంసం ముక్క అనుకుంటున్నా. ఏమనుకుంటున్నాను ఇప్పటిదాకా? శరీరమే. నాకు శరీరం అంటే ఏంటి? పీస్, ముక్క. అది మనకి శరీరం అంటే ఏంటి? ముక్క. ఇప్పుడు దాకా అయ్యా ఒక ముక్క తింటున్నానయ్యా, అంతా కలిసిందే శరీరం. కాబట్టి ఆ శరీరమే శరీరం. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినటువంటి శరీరం. ఆ శరీరంలో ఏమున్నది? నిండుదనం ఉంది. ఆ నిండు శరీరంలో ఏమున్నది చెప్పండి? ఈరోజు ఇస్తున్నావు. ఈ పండగ రోజున నిండు కుమ్మరింపులోని నిండు మహిమను నాకు అనుగ్రహించేటటువంటి ఈ దినమున నిండు శరీరములోని నిండు మహిమను ఇస్తూ ఉన్నావు. నెక్స్ట్, నిండు రక్తములోని నిండు మహిమను కూడా ఇస్తూ ఉన్నావు. రక్తమంతా కూడా చెప్పండి నీ మహిమతోనే నిండిపోయి. అందుకే మా తండ్రి గారు అన్నారు, నీ ప్రభావం వల్ల నీ ప్రయాసములోనే నెగడుచు, అంటే నిండి పొంగి పొర్లుతూ కనబడుతూ ఉన్నదని. ఆయన యొక్క ప్రయాసం, ఆ ప్రయాసలో ఆ రక్తము కార్చినటువంటి ఆ ప్రసవ వేదనలో ఏమున్నదయ్యా అంటే నిండు మహిమ. అయ్యా కనికరించండి. రోజున
ఎంత రక్తంలోని నిండు మహిమ ఎదుట, ఎంత నిండైన శరీరములోని నిండు మహిమ ఎదుట, ఎంత నిండైన కొమ్మరింపులోని నిండు మహిమ ఎదుట ఏదో అరకొర ఆకలితో వస్తున్నానయ్యా, ఏదో అరకొర సిద్ధపాటుతో వస్తున్నానయ్యా, ఏదో అంటి ముట్టని ప్రేమతో ఈ బల్ల యొద్దకు వస్తూ ఉన్నానయ్యా, కనికరించరా అయ్యా, అయ్యా నీ అంతరంగం మెలిగి రాగలిగిన భాగ్యం వీరా, నీ నిండుతనం వెలిగి నీ నిండు మహిమ మీద ఆశ కలిగి రాగలిగిన శక్తినివ్వరా అని వేడుకొని ఏం చేద్దాం? ఈ సంస్కార విందులోనికే వద్దాం. తరువాత నిండు జీవములోని నిండు మహిమ, నిండు జీవములోని నిండు మహిమ. అయ్యా, ఈరోజు నిండు కుమరింపులో నుండి నాకు ఇన్ని భాగ్యాలు ఇస్తూ ఉన్నావు. నిండు శరీరములో నిండు మహిమ, నిండు రక్తములోని నిండు మహిమ, నిండు జీవములోని నిండు మహిమ, నిండు సహవాసములోని నిండు మహిమ అనలేదా? జనకులతో ఏమన్నారు? నిండుగా కుమ్మరింపై నిలిచివాసము చేసినట్టు. కనుక ఇదే సహవాసం అయ్యా అనంటే ఇది నిండు సహవాసం, ఇదే జీవము అని అంటే ఇది నిండైనటువంటి జీవం. ఎంత నిండైన జీవం? సలసలా కాగే నూనెలో వేసినా కూడా మరణము లేని జీవం, మరణము రాని జీవం, మరణము లేని జీవము. రాయండి ఆ మాట. మరణము లేని జీవములోనికి, మరణము లేని నిత్య జీవములోనికి ప్రవేశించుటకు, మరణము లేని నిత్య జీవములోనికి ప్రవేశించుటకు మరణమే రాని, మరణమే రాలేని, రెండు రాయండి. మరణమే రాని, మరణమే రాలేని. ఎందుకంత జోగు? మరణమే రాని, మరణమే రాలేని నిండు జీవము లోనికి రావలేను. ఎవరైనా చెప్పేయండి పూర్తి నేను చెప్పిన మాట. మా అందరికీ ఆశయ్యా ఏమిటి? మరణమే లేని నిత్య జీవములోనికి వెళ్ళటానికి మాకు అందరికీ కూడా ఆశ. కానీ దేని మీద అయితే ఆశ లేదు. మరణమే రాని, మరణమే రాలేని నిండు జీవములోనికి రావటానికి మాత్రమా. జాగ్రత్త, జాగ్రత్త. ఎప్పుడు మనం వినే మాట, మేఘానికి మొహమాటం లేదు. రెండవ మాట కూడా రాయండి. మేఘానికి మనాతన అని లేదు. అయ్యో పాదిరి గారి విశ్వాసే, అయ్యో పాదిరి గారి పిల్లోడే అనేమి లేదు. మేఘానికి మనాతన లేదు. అయ్యో పాదిరి గారి పాపే. నీవు నిండు మహిమలోనికి వస్తే, నిజ శరీరాన్ని ధరించుకుంటే మేఘం ఏం చేస్తుంది? పైకి తీసుకుంటుంది. ఎంతసేపు? ఎంతసేపు? రేపు బాటలో తీసుకొని. మరి ఈరోజు జీవితకాలం పాటుపడాలా? జీవితకాలం ఏం చేయడానికి? రెప్పపాటులో దాటిపోవటానికి, రెప్పపాటును దాటిపోవడానికి
రెప్పపాటు ఏదో ఒక రీతిని ఏం చేయాలి, నువ్వు రెప్పపాటును పోగొట్టుకోవాలా. అందుకని ఏం చేయాలా? కానీ కాళ్ళు అరిగిపోయేదాకా తిరగటం ఆపనివ్వడు. కాళ్ళు అరిగిపోయేదాకా తిరగటం ఆపనివ్వడు. నడుములు పని చేయకుండా వచ్చే అంతవరకు చెప్పండి. పనుల మీద పురమాయించక మానడు. జరిగిపోయిన తర్వాత, ఈ ఊడిపోయిన తర్వాత, బోల్ట్లన్నీ నట్లన్నీ కూడా ఊడిపోయిన తర్వాత, అయ్యో బాబు, అయ్యో మరో దేవా తండ్రి, జాగ్రత్త. ఇవన్నీ నిన్ను మహిమలోనికి రానియవు. జాగ్రత్త. ఊడిపోక మునిపే ఏం చేస్తారు? నిండు మహిమ మీద మనసు పెట్టు. నిండు జీవమును ప్రేమించు. నిండు జీవమును చదవండి. మాట పేతురు గారు రాసిన పత్రిక. మీ వైపు చూశానంటే ఎక్కడికో వెళ్ళిపోవాలి. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. చాలిక. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నిండు జీవాన్ని ప్రేమించేవారు ఎంతమంది ఉన్నారు? నిండు లోకాన్ని ప్రేమించేవారు ఉన్నారు కానీ, నిండు సౌఖ్యాన్ని ప్రేమించేవారు ఉన్నారు కానీ, నిండు పనులను ప్రేమించేవారు ఉన్నారు కానీ ఎవరు లేరు? జీవాన్ని ప్రేమించకపోతే, నిండు జీవాన్ని ప్రేమించకపోతే మంచి దినములు చూడలేవు. మంచి దినములు చూడలేవు. వాక్యం ఇలా చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? వాక్యం ఇలా చెప్పినప్పుడు వాక్యములో ఉన్న అలా ఉన్న ఆ మార్గాన్ని కూడా, వాక్య భావాన్ని కూడా తీసుకో. వాక్యం ఎలా చెప్పింది? ఏమని? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అని చెప్పి. ఒకవేళ నీవు జీవాన్ని ప్రేమించకపోతే మంచి దినములు చూడలేవు. అందుకే చెప్తున్నానేమని, బోల్ట్లు ఊడిపోక మునిపే నిండు జీవాన్ని ప్రేమించండి. బోల్ట్లు ఉన్నట్లు ఊడిపోయిన తర్వాత మంచి దినాలు చూడాలని అనుకున్నా జీవాన్ని ప్రేమిస్తావా? మంచి దినాలు చూస్తా. జీవాన్ని అరకొరగా ప్రేమిస్తావా? తృణీకరిస్తావా? బ్రతుకు కాలం అంతా ఏం చూడాల్సి వస్తుంది? చెడ్డ దినాలు. సరిగ్గా ఇది. అందుకే ఎందుకు చెప్పుకుంటున్నాం ఇదంతా? పాదిరి గారికి మహిమ మేఘము ఎదుట మనాతన లేదు అన్నప్పుడు ఇక మిగిలిన వారికో జాగ్రత్త. జాగ్రత్త. పాదిరి గారి కంటే అనుకుందాం, మానవరీత్యా పాదిరి గారి కుటుంబం కంటే మనమే గొప్పవాళ్ళం కాదు, విశ్వాసులు. వారికే మేఘం దగ్గర ఏమీ లేదు. నో ఛాన్స్, నో చాయిస్. రెండో లేవు. మొహమాటం లేదు, మన తన ఇంకెక్కడ. జాగ్రత్త. ఆ సందర్భంలో చెప్పానన్నమాట మీకు ఈ వివరం అంతా. జీవాన్ని ప్రేమిస్తావా? మంచిది. జీవాన్ని ప్రేమించలేదా?
ఏం కావాలా? ఓర్పుకున్నంత వరకు ఏం చేయాలా చెప్పండి? కాలు తిరిగినంత కాలం తిరుగుతూనే ఉండాలా. కాల్లో ఓపుకున్నంత కాలం తిరుగుతూనే ఉండాలా. ఇంకా నడువులో ఓపుకున్నంత కాలం పనుల మీద పురమాయించబడుతూనే ఉండాలి అని అనుకుంటే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఏం చేయలేరు మీరు. ఆ తర్వాత వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ని, పరిణామాలని మీరు ఎంత మాత్రం కూడా భరించలేరు. రోజున భరించలేరు. అందుకనే ఈరోజే ఏం చేద్దాం? నిండు కుమ్మరింపు కొరకు నిండు మనసుతో కనిపెట్టి ఆ నిండు కుమ్మరింపు అనుగ్రహించేటటువంటి నిండు జీవంలోనికి వద్దాం. నిండు జీవం. ఆ నిండు జీవంలోకి వస్తే చెప్పండి, ఏకంగా మంచి దినాలు ఆయన మేఘం మీదకి వచ్చినప్పుడు ఆయనతో కగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆ దినాలు చూడగలం. మంచి దినాలంటే భూమి మీద అనుకునేది, మంచికే కొదవలేనటువంటి దినాలు ఆయనతో కూడా ఎగిరివేడిపోయినాయి. అందుకే రెప్పపాటును పోగొట్టే జీవితకాల పాటుల్లోని వెళ్ళామా? జీవితకాలం పాటుపడుతూనే ఉండాలా. దేనికి? అయితే వ్యర్థం, లేకపోతే నిషిద్ధం. జీవితకాలం పాటుపడుతూనే ఉంటే ఏ పోగొట్టుకుంటాం? రెప్పపాటునే పోగొట్టుకుంటాం. అది ఎంతోసేపు పట్టదు. ఈ నిండు మహిమతో నిజ శరీరము దాల్చి మేఘం ఎక్కడానికి రెప్పపాటు అంటే ఎంకరేజ్మెంట్ అయ్యా. ఇంకా ఇంకా ఈ అంతరంగాలే సంబంధపట్టలేదు. ఈ అంతరంగాలు ఇంకా సంబంధపట్టాల. సరేలే, కానీ ఎప్పుడైపోద్ది బాధ చెప్పేది? ఇంకా సమ్మతి పట్టాలా. ఎప్పుడు తగ్గుద్ది మంట? మిగిలింది ఎప్పుడు చెప్తారు? యో ఎక్కడున్నా ఆ కాలంలోనే నేను ధ్యానం వినండి. ఆ కాలంలోనే సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? సర్పసంతానమై ఉండి కూడా రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి ఆ కాలంలో బుద్ధి ఉంది. ఏ కాలంలో? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి కాలం. ఈ కాలంలో రాబోయేటటువంటి 7 ఏళ్ల శ్రమ కాలం తప్పించుకోవడానికి బుద్ధి లేని స్థితిలో పడుతున్నాం. బుద్ధి కలిగిన అయ్యో ఆ కాలంలోని వారికైనా బుద్ధి ఉన్నదయ్యా, ఈ కాలంలో ఉన్న నాకు బుద్ధి లేదు. బుద్ధి కలిగిన ఆత్మగా నీవు వస్తూ ఉన్నప్పటికీ కూడా బుద్ధిహీనంగా ఏం చేస్తున్నాను? తిరుగులాడుతూనే ఉన్నాను. లోకం అని రాకులాడుతూనే ఉన్నానయ్యా. అందుకే నువ్వు చెప్తున్నావు, వై డు యూ డై బిఫోర్ యువర్ డేస్? నీ కాలానికి ముందుగా నీకు విచారం, నీ వారికి విచారం, మీరు నమ్ముకున్న వారికి విచారం, నీ కొరకు పోటబడిన నీ ప్రభువుకి అందరికంటే విచారం. జాగ్రత్త, జాగ్రత్త. ఇదొక హెచ్చరికగా తీసుకోండి. దేవుని మరిచేటటువంటి వారులారా, దేవుని విస్మరించేటటువంటి వారులారా, తర్వాత కాలంలో మీకు కలిగేటటువంటి మీ యొక్క పరిస్థితులకు, మీ పర్యవసానాలకు చెప్పండి. సంఘము కానీ, పాదిరి గారు కానీ బాధ్యులు కాదు, ఆత్మతండ్రి గారు. ఎందుకయ్యా అంటే మీకు ముందే చెప్తున్నారు, అన్ని కూడా బ్రతిమిలాడి చెప్తున్నారు, రోజులాడి కూడా చెప్తున్నారు, పలుమార్లు చెప్తున్నారు. అయినా ఇంకా
ఏదో ఒక దానిలోనే మనం చెప్పండి పొద్దుపుచ్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే చివరికి మనకు చెప్పండి తప్పదు. అయ్యా ఎక్కడున్నామయ్యా? రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని అంటే ఆ కాలంలోనే కూర్చుంటే రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి. ఈరోజు అది ఏ బాప్తీసం? యోహాను గారు ఇచ్చేటటువంటి బాప్తీసం, ప్రభు ఇచ్చే బాప్తీసం కూడా కాదు అది. యోహాను గారు ఇచ్చిన బాప్తీసం పొందిన వారు మరలా ఏం చేయాల్సి ఉంటుంది? యేసునామంలో ప్రభు ఇచ్చే బాప్తీసం తీసుకోవాల్సి ఉంటుంది. యేసునామంలో బాప్తీసం పొందక మునిపే చెప్పండి రాబో ఉగ్రతను తప్పించుకునేటటువంటి బుద్ధి ఉంటే ఆత్మ నిండైన ఆత్మ కొమ్మరింపు ఎదుట ఈ రోజు కూడా నాకేమి లేదు. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి చలనం లేదు. ఎన్నైనా చెప్తానే ఉండు. కాల్లో ఓపుకున్నంత కాలం తిరుగుతానే ఉంటాను. ఈ ఒంట్లో ఓపుకున్నంత కాలం పెట్టుకుంటూనే ఉంటాను. ఏమిటి? పనులు పెట్టుకుంటూనే ఉంటాను, పురమాయించుకుంటూనే జాగ్రత్త. రైట్. కనుక నిండు సహవాసములు ఏమున్నది? మహిమ. అయ్యా సంబంధపడటమే కుదరట్లేదే, సమ్మతి పట్టమే నాకు దొరకటం లేదే, ఇక సహవాసంలోకి ఎప్పుడు వస్తాను? సహవాసమే కుదరకపోతే సహజీవనం ఎప్పుడు చేస్తాను? సహజీవనం ఇదే కదా, ఆ సహజీవనమే కదా మీ తండ్రి కోరుకున్నది. ఏమిటి? నా జీవమంతా నీతో నిండా చేరి నువ్వు అలా నివసించినప్పుడే నాలో నీవు నీలో నేను అలా నివసించినప్పుడే ఏం కుదురుతుంది? ఆ సహజీవనం అనేది కుదురుతుంది. అదే అన్నారు వారిరువురు ఆదామవ్వల గురించి చెప్తూ, పాప ప్రవేశానికి ముందు వారిరువురుగా లేరు, వారు ఒకటిగానే ఉన్నారు. ఆదాములో అవ్వమ్మ, అవ్వమ్మలో ఆదాము గారు. ఇరువురుగా లేరు, ఒకరుగానే. అదనమాట ఆ ఒకటే. ఆ ఏమిటది? ఒకటిగా ఉన్న స్థితే సహజీవనములో ఉన్న, నిండు సహజీవనములో ఉన్న లేదా నిండు సహవాసములో ఉన్నటువంటి నిండు మహిమ. ఎప్పుడయ్యా ఇక ఈ నిండు స్థితి, ఈ నిండు సహవాసంలోకి వచ్చేస్తే, ఈ నిండు మహిమలోకి వచ్చేస్తే, ఈ నిండు సహజీవనంలోకి వచ్చేస్తే గదిలో ఎవరున్నారు? ఆయనలో నువ్వు, నీలో ఆయన. రైట్. నిండు శ్రమలోని నిండు మహిమ. స్టెఫన్ గారి కూడా ఎదురుగా మరణం ఉంది, రాళ్లతో కొట్టి చంపాలి. నిండు శ్రమలో కూడా ఏమున్నది? ఈ నిండు కుమ్మరింపులోని ఈ నిండు మహిమ. ఎదురుగా మరణం ఉన్నా కూడా చెప్పండి, ఎదురుగా మరణం ఉన్నా కూడా ఆ నిండు మహిమ తగ్గనివ్వలేదు. తగ్గిందా? నిండు శ్రమలో చెప్పండి, ఎదురుగా మరణం కనబడుతుంది. అక్కడ ఏం జరిగింది? అయితే చదవండి అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు అనగా స్టెఫన్ గారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, చాలి పరిశుద్ధాత్మతో ఎప్పుడు? నిండు శ్రమ ఎదురుగా మరణం అవుతుంది. మరణంలో ఏం చేశారు చెప్పండి? ఆ నిండు మహిమలోనికి ప్రవేశించారు. ఇందాకేమో మరణమే రాలేని కాలం. ఇప్పుడు ఒకవేళ నిండు శ్రమ, అది మరణకరమైన శ్రమ అయినప్పటికీ కూడా నిండు మహిమను లోటు కానీ లేదు, తగ్గనివ్వలేదు. ఎవరు నిండైన కొమ్మరింపులో, నిండు కొమ్మరింపులోని నిండు మహిమను అందిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తల్లి. నిండు కొమ్మరింపులోని నిండు మహిమను అందిస్తూ ఉన్న పరిశుద్ధాత్మ తల్లి తగ్గి. రైట్. నిండు ఆటంకములోని నిండు మహిమ. పౌలు గారు రాస్తారు, నిండు ఆటంకములోని నిండు మహిమ. ఒకే రెఫరెన్స్ చెప్తాను, ఇక అన్ని వివరించండి. అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల
కార్యముల గ్రంథం 13వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. తర్వాత చదువుకోండి. ఏమున్నది అక్కడ? నిండు ఆటంకం అభ్యంతరపరిచాడు. ఎలుమా అనేటటువంటి ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించడానికి ఒక గారిని వాడు ఎదిరించాడు. పౌలు గారు ఆటంకపరిచాడు. నిండు ఆటంకము ఎదుట నిండు మహిమతో, నిండు ఆటంకములోని నిండు మహిమ ఏమిచ్చింది? ఆ నిండు మహిమ, ఈ నిండు కుమ్మరింపులోని నిండు మహిమ ఆటంకంలో కూడా నిండు మహిమనే ఇచ్చింది, కానీ తగ్గనివ్వలేదు. తరువాత నిండు ఒంటరితనములోని నిండు మహిమ, వృద్ధాప్యం ఒక ఒంటరితనం, ఇంకా బలహీనత ఒక ఒంటరితనం, అట్లాగే పద్మస్ ద్వీపంలో ఉండటం ఒక ఒంటరితనం. ఏమైంది? నిండు ఒంటరితనంలో పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేశారు? నిండు మహిమనే ఇచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి ఈ నిండు కుమ్మరింపులో నిండు మహిమ నన్ను సలసలా కాగే నూనెలో వేసిన, ఈవెన్ ఇఫ్ ద వరల్డ్ బ్యానిష్ మీ, లోకం నన్ను బహిష్కరించినా కూడా నిండు మహిమ తగ్గదు. నిండు మహిమ తగ్గదు. ఇంత నిండు మహిమతో నాకేం చేయాలనుకుంటున్నావు? పండగ చేయాలా? చెప్పండి. ఎంత సిద్ధపాటుతో వచ్చాం, ఎంత స్వీకరించుతా, ఎంత నింపుకోవడానికి వచ్చాం? అయ్యా మానవ స్థితిని బట్టి ఎప్పుడూ అరకొర ప్రేమే నీ మీద కనపరిచేది. ఆ అరకొర ప్రేమకి ఏం చెప్పుకుంటాను? ఇన్ని సాకులు వెతుక్కుంటాను, ఇన్ని కారణాలు చూపిస్తాను నీకు. ఏం చేయటానికి? నిన్ను అవమానపరచడానికి, నిన్ను నీచపరచడానికి ఇన్ని చూపిస్తాను. క్షమించండి. ఇకనైనా నేను నీచపరచటం మానేసి, నిన్ను అవమానపరచటం మానేసి ఏ దినమైనా ఆ నిండు మహిమలో ప్రవేశించడానికి, ఆ నిండు కుమ్మరింపును స్వాగతించి, స్తుతించి, సన్మానించగలిగిన తరంగం నాకు అనుగ్రహించయ్యా అని వేడుకుంటాం. కనుక మోపైన వాన కురియడానికి ఆయన ఎదురు చూస్తుంటే ఒక జల్లు కొట్టెళ్ళు అని అనొద్దు. ఒక జల్లు కొట్టెళ్ళు అని అంటే చెప్పండి ఏమైపోతావు నువ్వు? చెప్పండి. 3.5 సంవత్సరాల కరువు తీరని మరణకరమైన స్థితిలోనే ఉండిపోతుంది. కనుక వాక్యం అంతా మరలా ఇంకోసారి వినండి. ఊరికే కనీసం ఒక తడుపు లాంటి అవగాహన కలిగిన వారులారా ఇంకోసారి ఏం చేస్తారు? వాక్యం అంతా వినండి, పూర్ణంగా వినండి. లేకపోతే మీకు ఈ పండగలోని పరమార్థం దొరకదు. వీడియో కావాలంటే వీడియోలో వినండి, ఆడియో కావాలంటే ఆడియో. మీరు ఎలాగైనా వినండి. మనం ఏం కావాలి? పండగలోని పరమార్థంలోకి రావాలి. లేకపోతేనో జనకులు అన్నారు కదా, మానవాత్మ నిండుగా పండగే, కానీ ఏమైందట? దండగ అయింది. పండగ ఎప్పుడు దండగ అవుతుంది? ఊరుకో, నేను ఎక్కడో నిద్రపోతున్నాను లోపల నేను నో డిస్టర్బెన్స్, నన్ను కదిలిమను. నేనే, నా మనసే, నేనే రాజుని, నేనే రాణిని, నో డిస్టర్బెన్స్. నేనుగానే ఉంటాను. ఇక మిగిలినవన్నీ నువ్వు కానిచ్చేవు, నువ్వు కాని అని అనుకున్నప్పుడు మానవాత్మతో నిండుగా ఈ పండగ చేయలేనప్పుడు ఆ పండగ ఏమో ఎంత విచారం అయ్యా. పండగని దండగ చేసుకుంటే నాకెంత నష్టం, నీకెంత విచారం.
అందుకొరకు ఏం చేస్తాం? పండగలోని పరమార్థంలోని రావడానికి और एक बार सुनो క్షమించండి ఎందుకయ్యా భాషలో చెప్తున్నావు హిందీ భాషలో తెలుగులో ఘోషించి 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 హిందీలో ఇంకొక మాట చెప్తే మనకి ఏదైనా అట్యూన్ మారితే ఆ ఓరియంటేషన్ మారితే అటెన్షన్ పెరుగుద్ది కదా అందుకు ఇంకోసారి అంటే మంచిది తండ్రి అలాగున నిండు కొమ్మరిపులోని నిండు మహిమతో మన శరీరాత్మలను అలంకరించి నిజ శరీరమును మనకు ధరింపచేసి లోకము మీద లోకములోని మరణకరమైన గండముల మీద నుండి మరణకరమైన ఆటంకములు అభ్యంతరములు శ్రమలు నిందలు హింసలు అవమానములు అన్నిటిపైన అత్యధికమైన విజయం అనుగ్రహించి సదాకాలం పెండ్లి కుమారునితో కూడా ఉన్నట్టు రెప్పపాటులో మహిమేఘం మీద మనల్ని అందరినీ కొనిపోవును కాక.